ఒక విమానం టేకాఫ్ అయిన 2 నిమిషాలకే నేలపై కూలిపోయింది. అందులో ఉన్న నలుగురిలో ఒకరు దక్షిణ భారతదేశ ప్రజలు ఎంతగానో ఇష్టపడుతున్నటువంటి స్టార్ హీరోయిన్ సౌందర్య గారు. ఆమెకి కేవలం 31 ఏళ్ల వయస్సు. అప్పుడే కొత్తగా పెళ్ళయింది. 2 నెలల గర్భవతి కూడా. ఇంకా జీవితంలో కొత్త అధ్యాయం అప్పుడే మొదలవుతున్న రోజులవి. అయినా అంతా ఒక్క క్షణంలో ముగిసిపోయింది. కానీ ఈ కథ అక్కడితో ముగియలేదు. 20 సంవత్సరాల తరువాత ఒక వ్యక్తి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అసలు సౌందర్యది ప్రమాదం కాదు, అది ఒక హత్య అని ఫిర్యాదు చేశాడు. అతను నేరుగా ఆరోపించింది ఒక ప్రముఖ నటుడిపై. అతను మరెవరో కాదు, సౌందర్యతో ఎన్నో సినిమాల్లో నటించినటువంటి మోహన్ బాబు. అయితే ఈ ఆరోపణలో నిజం ఎంత? అధికార దర్యాప్తు ఏం చెబుతోంది? సౌందర్య మరణం వెనుక అసలు నిజం ఏమిటి? ఇప్పుడు ఈ కేసుని మొదటి నుంచి చివరి వరకు పరిశీలిద్దాం. సౌందర్య అసలు పేరు సౌమ్య సత్యనారాయణ. ఆమె తండ్రి పేరు కెఎస్ సత్యనారాయణ, తల్లి మంజుల. అయితే కర్ణాటకలోని సినిమా కుటుంబంలో జన్మించినప్పటికీ ఆమెకు చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని కలలు కనేది. అయితే కుటుంబం, స్నేహితుల ఒత్తిడితోనే సినిమా రంగంలోనికి అడుగుపెట్టింది. మొదటి సినిమా నుంచే ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో నటించి కోట్లాది అభిమానుల్ని సంపాదించుకుంది. తెలుగు ప్రేక్షకులు ఆమెను ప్రేమగా మరో సావిత్రి అని పిలిచేవారు. అయితే 2003లో ఆమె తన బంధువైన జిఎస్ రఘును వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత సినిమాలను నెమ్మదిగా తగ్గించాలని నిర్ణయించుకుంది. అదే సమయంలో ఆమె కుటుంబం బీజేపీకి మద్దతు ఇవ్వడంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి కూడా అంగీకరించింది. ఆ నిర్ణయమే ఆమె జీవితంలో చివరి ప్రయాణంగా మారింది. 2004 సౌందర్య కెరియర్లోనే చాలా అద్భుతమైన సంవత్సరం. ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయ ప్రచారం. అందులోనూ కొత్తగా పెళ్ళయింది. అంతేకాదు, కుటుంబ సభ్యులకు కూడా తెలియని మరో సంతోషకరమైన విషయం కూడా ఉంది. అదేంటంటే సౌందర్య గారు అప్పటికే 2 నెలల గర్భవతి. ఈ విషయం చాలా కొద్ది మందికి తెలుసు. ఆమె మొదటి పెళ్లి రోజున ఈ శుభవార్త అందరికీ చెప్పాలని ప్లాన్ చేసింది. కానీ ఆ రోజు ఎప్పటికీ తిరిగి రాలేదు. 17 ఏప్రిల్ 2004న ఉదయం బెంగళూరులోని జుక్కూర్ ఎయిర్ఫీల్డ్, అంటే అది ఎయిర్పోర్ట్ కాదు, ఒక జస్ట్ ఎయిర్ డ్రోమ్. మోస్ట్లీ దీన్ని గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ట్రైనింగ్ స్కూల్ వాళ్ళు వాడుతారు. అలాంటి ఒక ప్లేస్లో సౌందర్య, ఆమె సోదరుడు అమర్నాథ్, బీజేపీ నాయకుడు రమేష్ కందం, 25 ఏళ్ల పైలట్ జాయ్ ఫిలిప్స్ కూడా ఉన్నారు. ఈ నలుగురు చిన్న క్యాసినా 180 విమానంలో కరీంనగర్కు బయలుదేరారు. టేకాఫ్ అయిన 2 నిమిషాలకే ఆ విమానం వైపుకు తిరుగుతూ ఒక్కసారిగా అది బ్యాలెన్స్ తప్పి చెట్లను ఢీకొంటూ నేలపై కూలిపోయింది. కొన్ని సెకండ్లలోనే మంటలు అంటుకున్నాయి. అక్కడే ఉన్నటువంటి స్థానికులు పరుగెత్తుకుంటూ వచ్చారు. విమానం తలుపులు తెరవడానికి ప్రయత్నించారు, కానీ వారి చేతులు కూడా కాలిపోయాయి. సో లోపల ఉన్న నలుగురిని బయటికి తీసుకురాలేకపోయారు. సౌందర్య మరణ వార్త బయటకు రావడంతో దేశమంతా ఒక్కసారిగా షాక్కి గురైంది. అయితే కొన్ని గంటల్లోనే కొన్ని రూమర్స్ బయటకు వచ్చాయి. అదేంటంటే ఇది సాధారణ ప్రమాదం కాదు, ఇందులో రాజకీయ కుట్ర గాని, ఆస్తి వివాదం గాని ఉండొచ్చునని, లేదంటే అప్పుడే చంద్రముఖి మూవీ షూటింగ్ జరుగుతుండడంతో ఇది తప్పకుండా ఆ చంద్రముఖి శాపమే అని. ఇలా ఒకటి కాదు, చాలా కథలు, కథనాలు సోషల్ మీడియాలోని, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోని చక్కెర్లు కొట్టడం ప్రారంభించాయి. ఈ కేసు దాదాపు 20 సంవత్సరాలు ప్రశాంతంగానే ఉంది. అయితే 2025లో మళ్ళీ ఒక్కసారి వార్తల్లోకి వచ్చింది. చిట్టుమల్లు అనే ఖమ్మం జిల్లాకు చెందిన ఒక సామాజిక కార్యకర్త మోహన్ బాబు మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఆరోపణలు ఏమిటంటే సౌందర్య యొక్క 6 ఎకరాల భూమిపై మోహన్ బాబుకు ఆసక్తి ఉందని, కానీ ఆ భూమిని అమ్మేందుకు సౌందర్య గారు నిరాకరించడంతో ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత జరిగినటువంటి విమాన ప్రమాదం కూడా అదే కారణం ఉండవచ్చునని అతను అనుమానం వ్యక్తం చేశాడు. అసలు అతనికి ఈ విషయం ఎలా తెలుసు అని అడిగితే అతని వాదన ప్రకారం కొన్ని సంవత్సరాల క్రితం సౌందర్యను కలిసినప్పుడు ఆమె మరియు ఆమె సోదరుడు మాట్లాడుకుంటున్న సంభాషణ తాను విన్నానని చెప్పాడు. అయితే అది ఒక్క ఆధారం తప్ప మరి ఏ ఇతర డాక్యుమెంట్లు గాని, సాక్ష్యాలు గాని, ఫోరెన్సిక్ ఆధారాలు గాని దొరకలేదు.
ఈ ఆరోపణలు బయటికి వచ్చిన వెంటనే సౌందర్య భర్త జిఎస్ రఘు స్పందించారు. ఆయన స్పష్టంగా చెప్పారు, మోహన్ బాబుతో మాకు ఎటువంటి భూ లావాదేవీలు జరగలేదని అన్నారు. దీంతో ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారణమైనవి. అధికారికంగా కూడా ఈ ఆరోపణలపై ఎటువంటి బలమైన కొత్త సాక్ష్యాలు కూడా బయటికి రాలేదు. అయితే ఈ దర్యాప్తులో అధికారులు గుర్తించిన విషయం ఏంటంటే, విమానం చాలా తక్కువ ఎత్తులో ఉండగానే ఎడంవైపుకు తిరిగింది. ఆ ఎత్తులో అలా తిరగడం చాలా ప్రమాదకరం. దాంతో నియంత్రణను కోల్పోయింది. కొందరి అభిప్రాయం ప్రకారం పక్షులను తప్పించే ప్రయత్నంలో కూడా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చునని అంటున్నారు. అయితే ఇంకొంతమంది బాంబు లేదా హత్యాయత్నం అని అంటారు. అయితే వాటికి సంబంధించిన ఆధారాలు దర్యాప్తులో లభించలేదని అధికారులు అంటున్నారు. 20 సంవత్సరాలు గడిచినా ఈ కేసు గురించి చర్చ ఇప్పటికీ ఆగలేదు. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా గుర్తుంచుకోవాలి, ఆరోపణలు ఎప్పటికీ ఆధారాలు కాలేవు. సౌందర్య మరణంపై అనేక కుట్ర సిద్ధాంతాలు వచ్చినా ఈ రెండు విషయాల్లో వివరించిన అధికారిక దర్యాప్తు ప్రకారం వాటిని నిర్ధారించే సాక్ష్యాలు లభించలేదు. ఆమె జీవితాన్ని ఒక విమాన ప్రమాదం ముగించింది, కానీ ఆమె నటన, ఆమె చిరునవ్వు, ఆమె పేరు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఇటువంటి క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ కథల కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఉంటుందని ఎప్పుడూ ఆశిస్తూ ఉంటాం.